హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ప్రేమ తర్వాత పెళ్ళి పార్ట్ 2. ఇంకా యోగేష్ తన జాబ్‌కి వెళ్ళిపోయాడు. తన అత్తమామలు కూడా పుణ్యక్షేత్రాలలో బిజీ అయ్యారు. కొడుకు పెళ్ళైతే వస్తామని మొక్కుకున్నారు. ఇంకా ఇంట్లో రాణి ఒకతే ఉంది. తనకి క్లీన్‌గా లేకపోతే చాలా చిరాకు. ఈ ఇల్లు ఎలాగైనా మార్చాలి. లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండలేను. నాకు వేరే దిక్కు లేదు. క్లీన్ చేయాలి. కిచెన్‌లో ఉన్న వస్తువులన్నీ తీసేసి బయట పెట్టి మొత్తం కడిగి అన్నీ క్లీన్‌గా కడిగి పెట్టింది. మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ చేస్తే 1కి కంప్లీట్ అయ్యింది. హమ్మయ్య! ఇప్పుడు ఓకే. వంట చేసుకోవచ్చు. తను ఫ్రెష్ అయ్యి వంట చేసుకుని తిని బెడ్రూమ్‌లోకి వచ్చింది. బెడ్రూమ్ కూడా తనకు నచ్చలేదు. రాణి ఇంకా దీనికి కూడా పని పెట్టాలి. లేకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు. 2 గంటలకు స్టార్ట్ చేసి మొత్తం 5 గంటలకి కంప్లీట్ చేసింది. హమ్మయ్య! ఇది కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా కొన్ని వస్తువులు షాపింగ్ చేసి ఇంట్లో పెడితే చాలా బాగుంటుంది. నా డ్రీమ్ హౌస్ కాకపోయినా నాకు నచ్చింది. టైం 6 కావస్తుంది. చాయ్ తాగాలి. బాబోయ్! ప్రాణం పోతుంది. ఫ్రెష్ అయ్యి చాయ్ తాగి మార్నింగ్ నుండి పని చేసి అలసిపోవటం వలన నిద్రపోయింది. యోగేష్ 7:30కి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే మా ఇంటికేనా నేనొచ్చింది అని బయటకు వచ్చి ఒక్కసారి చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. ఎప్పుడు చూసినా ఇక్కడ వస్తువులు అక్కడ, అక్కడ వస్తువులు ఇక్కడ ఉండేవి. ఇల్లు కూడా చిన్నగా కనిపించేది. ఇప్పుడేంటి ఇంత క్లీన్‌గా ఉంది? అలాగే కిచెన్ కూడా చూసి షాక్ అయ్యి బెడ్రూమ్‌కి వెళ్ళాడు. ఎవరు చేశారబ్బా అని బెడ్ పైన రాణిని చూసి షాక్ అయ్యి తినా ఎంత పని చేసింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి లేపడానికి వెళ్తాడు రాణిని యోగేష్. రాణి అమ్మా అబ్బా పడుకోని అమ్మా నిద్రొస్తుంది. రాణికి పెళ్ళైన విషయం మర్చిపోయిందనుకుంటా అని నవ్వుకుంటాడు యోగేష్. యోగేష్ రాణి ఏంటి ఎక్కడుందో మర్చిపోయింది ఏమో అని చిన్నగా నవ్వుకుని యోగేష్ ఇంకా తన్ని లేపడం ఇష్టం లేక ఫ్రెష్ అయ్యి వస్తాడు. టైం చూసి ఇంకా తను లేవడం లేదు అని పోనీలే పడుకొని నేను తన కోసం వంట చేస్తానని కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తాడు. వంట పూర్తి చేసిన తర్వాత రాణిని లేపడానికి వెళ్తాడు యోగేష్. రాణి లే తిందువు గానివి అబ్బా అమ్మ పడుకొని కావాలంటే తినిపించు అని అంటుంది రాణి. యోగేష్ హ్యాపీగా ఫీల్ అయ్యి భోజనం తీసుకుని వచ్చి తినిపిస్తూ ఉంటాడు. తను అలా తినిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు యోగేష్. రాణి కళ్ళు మూసుకుని తింటూ ఉంటుంది. వాళ్ళమ్మ తినిపిస్తుందేమో అని అనుకుని. యోగేష్ ఉన్న సంతోషంలో చివరి ముద్ద చూసుకోకుండా మిర్చి ముద్దలో కలిపి పెట్టాడు. ఆ దెబ్బకి నిద్రలో ఉన్న రాణి, సంతోషంలో ఉన్న యోగేష్ ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. రాణి ఒకటే అరుపులు కారం కారం అని. యోగేష్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు. రాణి పాలు పాలు అని అరుస్తుంది. యోగేష్కి అర్థం కావటం లేదు. కారం అయితే పాలు ఎందుకు అడుగుతుంది అని పరుగున కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్తో సహా అలాగే తాగేసింది. పాలు తాగాక కొంచెం కుదుట పడింది రాణికి. యోగేష్ వచ్చి కారం పోయిందా అని అడిగాడు. పోయింది. కానీ ఎలా అయినా పాలు ఎందుకు తాగావు? ఓ అదా కారం అయినప్పుడు పాలు తాగితే కారం పోతుందని ఎక్కడో విన్నాను. అది ఇప్పుడు నేను ట్రై చేశాను అని అంటుంది. రాణికి ఇంతసేపు ఏం చేసిందో గుర్తు తెచ్చుకుంటుంది. అంటే మీరు నాకు భోజనం తినిపించారా? అవును. నువ్వు అలసిపోయి పడుకున్నావు. లేపితే అమ్మా లేవను తినిపించు అన్నావు. అందుకే తినిపించాను. మరి నాకెందుకు మిర్చి పెట్టావు? అయ్యో అది నేను చూసుకోలేదు. సారీ. సరే సరే. అవును నువ్వేనా ఇంటిని ఇంత చక్కగా సర్దావు? చాలా థ్యాంక్స్. చాలా బాగా సర్దావు అని అంటాడు యోగేష్. అవును నాకు ఇల్లు క్లీన్‌గా ఉంటేనే ఇష్టం. అందుకే ఇలా చేశా. బాగుందా? అని అంది. సూపర్‌గా ఉంది. నాకు ఇల్లు ఎలా ఉంచుకోవాలో తెలీదు. కానీ ఇల్లు చాలా నీట్‌గా ఉంచావు. కానీ మేము బిజీగా ఉండటం వలన ఏమీ చేయలేకపోయాము. కానీ నువ్వు ఒక్కదానివే చాలా బాగా చేశావు. నేను అస్సలు ఊహించలేదు ఇలా చేస్తావని. నాకు ఇల్లు చిన్నగా అనిపించేది. ఇంకా ఇంటికి వస్తే చాలు చిరాగ్గా ఉండేది. ఇక్కడ వస్తువులు అక్కడ, అక్కడ వస్తువులు ఇక్కడ ఎలా సాధ్యం?
ఓ అదా, మీరు ఇంట్లో వస్తువులు కొన్నారు, కానీ ఏది ఎక్కడ పెట్టాలో మీకు తెలీదు. అందుకే అన్నీ నేను సర్దాను. ఏవి ఎక్కడ బాగుంటుందో అని అక్కడే పెట్టాను అని అంది. అవును, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు ఈరోజు. మరి ఆ రోజు నైట్ ఎందుకు అసలేమీ మాట్లాడలేదు నాతోని అని అన్నాడు యోగేష్. రాణి మనసులో ఏం చెప్పాలి? నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పాలా? మా అమ్మ వాళ్ళు నన్ను నమ్మకుండా నన్ను మోసం చేసి పెళ్లి చేశారని చెప్పాలా? నా చదువు ఆపేసి ఏం చెప్పాలి? ఏ ఏం మాట్లాడవే, నిన్నే అడుగుతున్నాను అని అంటాడు. నీకేమైనా లవ్ ఫెయిల్యూరా అని అడుగుతాడు యోగేష్. అంటే అది కాదు, జస్ట్ అడిగానంతే. నీకు పెళ్ళి ఇష్టం లేదు అంటే వేరే ఎవరినైనా ప్రేమించావేమోనని. కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను ఎన్నో కలలు కన్నాను. నా భార్య సంతోషంగా ఉండాలి. రోజూ తను నాకు మార్నింగ్ టిఫిన్ తెచ్చి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రేమగా ఒక ముద్దు పెట్టి పంపించాలి. నేను వచ్చే టైంకి నా కోసం ఎదురు చూడాలి. నాతో సరదాగా ఉండాలి. ఇద్దరం ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు పడుతూ ఉండాలి. తను వంట చేస్తుంటే వెనక నుంచి వెళ్ళి నేను హగ్ చేసుకోవాలి. తనకు నేను వంటలో సాయం చెయ్యాలి. ఇద్దరం కలిసి ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకోవాలి. తను ఏదడిగినా కొనివ్వాలి అనేదే నా డ్రీమ్ అని ఎటో చూస్తూ చెప్తున్నాడు. కానీ ఇక్కడ మన మహారాణి గారు జంప్ అయిపోయింది బెడ్రూమ్లోకి. పాపం యోగేష్ ఇంక చేసేది ఏమీ లేక తినేసి రాణి ఎందుకు అలా ఉందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ బొజ్జుంటాడు. కానీ రాణిగారి ఆలోచనలతో తను నిద్రలోకి జారుకుంటుంది. అలా రోజులు గిర్రుమని తిరుగుతున్నాయి. మన రాణిగారు అన్ని పనులు చేస్తున్నారు. అత్తగారిని మామగారిని చూసుకుంటుంది. కానీ పాపం మన యోగేష్ని అస్సలు చూడటం లేదు. యోగేష్ అసలు రాణి ఎందుకు అలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఎన్ని రోజులయ్యింది, రాణి ఎలా ఉంది అని ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు ఫోన్ చేయలేదు, ఒక్కసారి కూడా తెలుసుకోవాలి అని ఫోన్ ఓపెన్ చేశాడు. కానీ ఎవరి నెంబర్సు కనిపించలేదు. అంతా చెక్ చేస్తుంటే బ్లాక్ లిస్ట్ చూశాడు. అన్ని నెంబర్స్ బ్లాక్ చేసి ఉన్నాయి. ఎవరబ్బా ఇలా చేశారు అని అనుకున్నాడు. ఇంకెవరు, రాణియే చేసుంటుంది అని అనుకున్నాడు కానీ పైకి చెప్పలేదు. యోగేష్ బ్లాక్ లిస్ట్ నుండి నెంబర్స్ అన్నీ తీసి ఫోన్ చేశాడు రాణి వాళ్ళ అమ్మకి. రాణి వాళ్ళ అమ్మతో చాలాసేపు మాట్లాడ్డాడు యోగేష్. సరే అత్తమ్మ ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేశాడు యోగేష్. రాణి ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది ఒక పక్కన. నాకు ఫోన్ లేదు, నా దగ్గర నెంబర్స్ కూడా ఎవ్వరూ లేవు. నా వస్తువులన్నీ ఇంటి దగ్గరే పెట్టేశాను. నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళాలని లేదు. ఇక్కడే అన్నీ ఏదోలా సర్దుకోవాలి. నా దగ్గర మనీ కూడా లేదు అంతా. ఈలోపు యోగేష్, రాణి నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? యోగేష్, ఇప్పుడు అడగనా వద్దా? వద్దులే, ముందు తన ఫ్రెండ్స్తో మాట్లాడదాం అసలు ఎందుకు ఇలా ఉంటుందో అని. ఇదిగో నీకోసం నేను ఫోన్ తీసుకొచ్చాను అని యోగేష్ రాణికి ఇస్తాడు. రాణి ఆ ఫోన్ తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఇంత సడన్గా ఫోన్? కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అని అంటుంది. నాకు డబ్బులేమీ వద్దు, ఇది నువ్వే ఉంచుకో అని అంటాడు. నీకు నేను ఇచ్చే మొదటి గిఫ్ట్, పెళ్ళైన తర్వాత ఏమీ ఇవ్వలేదు కదా అని అంటాడు. రాణి అయితే నాకొద్దు, నువ్వే తీసుకో. యోగేష్, సరేలే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వు సరేనా? రాణి, సరే అయితే నా ఖర్చులన్నీ రాసి పెట్టుకో, నేను ఏదోలా తీర్చేస్తాను. యోగేష్, నీ ఖర్చులా అంటే? రాణి, అంటే నేను షాపింగ్ చెయ్యాలి, నా దగ్గర మనీ లేదు, అందుకే ఇప్పుడు నువ్వు నాకు షాపింగ్ చేసుకుంటాను. యోగేష్, సరే కానీ వన్ కండిషన్, నేను కూడా వస్తాను నీతో సరేనా? రాణి కూడా సరే అంది. ఫుల్గా షాపింగ్ చేసి వచ్చారు ఇద్దరు. బాగా అలసిపోయి ఉండటం వలన యోగేష్ బయట నుండే పార్సెల్ తీసుకుని వచ్చారు. ఇద్దరు భోంచేసేసి నిద్రలోకి జారుకున్నారు. ఇద్దరు మధ్యన పిల్లో అడ్డంగా పెట్టి పడుకున్నారు. రాణి బాగా మత్తుగా పడుకుంది. యోగేష్ మాత్రం రాణిని చూస్తూనే ఉన్నాడు. అలా నిద్రలో ఉండగా రాణిని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. బతికిపోయావరా యోగేష్, రాణిగాని నిద్ర లేచిందో బయటికి గెంటేసిందే అని అనుకున్నాడు యోగేష్ మనసులో.
ఉదయాన్నే ఆఫీస్‌కని తొందరగా రెడీ అయ్యాడు. రాణి వాళ్ళ అమ్మ దగ్గరికి, ఈరోజు రాణి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రాణి గురించి తెలుసుకుందాం అని అనుకుంటున్నాడు. రాణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడ్డాడు. సరే థ్యాంక్స్ పూజ. ఇదిగో మీ ఫ్రెండ్ రాణి ఫోన్ నంబర్. తనతో కొంచెం మాట్లాడి హెల్ప్ చేయి. బాయ్. ఇంటికి వెళ్ళాక యోగేష్ రాణి ఎక్కడా అని చూశాడు. కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. యోగేష్ వెనుక నుండి చూస్తున్నాడు రాణిని. చీరలో చాలా అందంగా కనిపించింది యోగేష్కి. తనకు తెలియకుండానే మెల్లగా వెళ్ళి వెనక నుండి నడుం మీద చెయ్యి వేసి మెడ దగ్గర తన పెదవులతో ఆనించి గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. మరి రాణి రియాక్షన్ ఎలా ఉందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.